వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వర. 2014లో బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, అప్పుడే పుట్టిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కేసీఆర్ తెలంగాణ సాధించుకున్న ఘనత సాధించిన కేసీఆర్కి మెజార్టీతో కేసీఆర్ గెలవడం జరిగింది. టీఆర్ఎస్ ఆ 5 ఏళ్ళు అసలు ఒకరి మీద ఒకరు ఏదోలా అనిపించుకునే విధంగా చంద్రబాబు కేసీఆర్ ఉన్నట్టుగా అనిపించింది. 2019 వచ్చేసరికి దత్తపుత్రుడు అన్నట్టుగా అయినా, కానీ కేసీఆర్ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. ఆ తర్వాత భోజనాలు ఇంట్లో అవి ఇవి అన్నీ మంచి జరిగినాయి. అన్న అంటాడు, ఈయన మంచి మస్తు ఉంటుంది కేసీఆర్ అన్నీ. నేను ఎందుకు చెప్తున్నాడు ఎగ్జాంపుల్, ఒక పంచాయతీ సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుండి, కార్పొరేటర్, కౌన్సిలర్ నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ వ్యక్తి ఎదుగుదల నీ పక్కోడు లెప్పింకోడు చెప్పడం కాదు. నాకు ఒక ఉదాహరణ జరిగింది. నాకు బాగా ఆప్తులు, మాకు కావాల్సిన వ్యక్తులు కుద్దులాపురం నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీ వారు ఉండేవారు. ఆయన మాకు బాగా నాకు చిన్నప్పటి నుండి 93 నుంచి 94, 95 నుండి కొంచెం తెలుసు బాగా. అలాంటి వ్యక్తి, అన్న పలానా మేము క్యాలెండర్ ఆవిష్కరణ చేయాలనుకుంటున్నాం అది ఇది అంటే, ఇప్పుడు కొంచెం అంటే టైం లేదు అది ఇది, కానీ టైం ఇచ్చేవారు కాదు. మనం ఆయనకి వ్యతిరేకం కాకుండా పలానా ఆయనకి సీట్ వస్తే పలానాకి రాదు అని చెప్పి మన విశ్లేషణ ప్రకారం చేస్తాం. దానికి ఆయన ఫీల్ అయ్యాడు, ఏంటి నా పేరు చెప్తలేదని. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, రాజకీయంలో ఎదగవలసిన ఎవరు ఊరికనే ఏదో పోస్టర్లు పెట్టిస్తే కాదు. ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది ఒక్కొక్క పార్టీకి. ఆ పార్టీ ఈ నాయకుడు ఏం చేశాడు ఇన్ని సంవత్సరాలు, అసలు ఈయనకి ఎందుకు కార్పొరేట్ ఇవ్వాలి, ఈయనకి ఎందుకు ఎమ్మెల్యే ఇవ్వాలి అనేది ఆలోచిస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీటీసీ నుంచి ఈరోజు ఎంపీ అయిన వ్యక్తి ఉన్నాడు. ఒక అంగన్వాడీ టీచర్ ఈరోజు ఎమ్మెల్యే అయింది టీడీపీలో. ఈ రెండు ఎందుకు జరిగాయంటే, వాళ్ళు ఏదో మంచి పనులు చేసినవి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వీళ్ళకి ఒక అవగాహన ఉందని. అలాంటిదే రాజు మంత్రి అవుతాడు, మంత్రి రాజు అవుతాడు, ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు కవిత ఇప్పటికీ 2 నెలలు చిల్లర అయిపోయింది, 3వ నెల వస్తుంది, జైల్లో ఉంది. తిహార్ జైల్లో మొట్టమొదటి మహిళ, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి మహిళ తిహార్ జైల్లో ఉంది. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మహిళకి తిహార్ జైలుకి మన పరువు పోయింది. ఇకపోతే కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు సారు, ఎమ్మెల్సీ నవీన్ రావు, అంటే ఒక కుటుంబం అంటే చెప్పడానికంటే ఈ 6గురు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలాంటి పరిస్థితి జరిగింది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ, మా నిధులు, మా నియామకాల నీళ్లు అని కావాలని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోమాలు అంటే వెంట్రుకలు నిక్కపడి చూడడం వల్ల అంత భావోద్వేగులకు గురైన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకి టీఆర్ఎస్ అనే పేరు పోవడంతో భారత రాష్ట్ర సమితి ఆ బీఆర్ఎస్ అని వచ్చిన తర్వాత ఆ పలుకులో నేను ప్రధానమంత్రి అయిపోతాను, లేకపోతే నేను దేశ రాజకీయాలు శాసిస్తాను అని చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, మహారాష్ట్రలో నేను వచ్చేస్తాను అని చెప్పిన కేసీఆర్ పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా మారిందని పెద్దలు చెప్పుకుంటున్నారు. ఎందుకు కారణాలు ఎవరు? స్వయం కృపారాధం. అంటే మన తప్పు మనం తెలుసుకోకుండా 2019 ఎలక్షన్ తర్వాత 2024 వచ్చేసరికి నా దగ్గరికి నేను 3వసారి గ్యాట్రిక్ సాధిస్తాను, మొత్తం ఈ 40 ఏళ్ళు నేనే ఉంటాను అని అనుకోవడం కాకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా ఏ నాయకుడు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కనుమరుగైపోతాడు. దానికి కారణం ఇప్పుడు కేసీఆర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి కేసీఆర్కి ఏంటి వ్యత్యాసం అంటే, ఆ రోజు 2019 ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఎన్ని అవమానాలు జరిగినా ఈరోజు తట్టుకొని దేశ రాజకీయాలు శాసించే విధంగా ముందుకొచ్చారు. మరి మీ పరిస్థితి ఏమైంది? ఒక్క ఎంపీ సీటు 4వ స్థానం పడిపోయింది మీ భారత రాష్ట్ర సమితి. 4వ స్థానం పార్లమెంటు ఎలక్షన్కి వచ్చేసరికి కొన్ని దగ్గర 2వ స్థానం, కొన్ని దగ్గర 3వ స్థానం, ఇప్పుడు 4వ స్థానం. అంటే ఎంఐఎంకి ఒక సీట్ వచ్చింది, కనీసం మీకు లేదు. 2001 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ రోజు వరకు, అంటే మొన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ వరకు పార్లమెంట్లో మీరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. మీ యొక్క టీఆర్ఎస్కి 2 పదవులు, మంత్రి పదవులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. రేపు పరిస్థితి ఏంటి? కేటీఆర్కి వయసు ఉంది, కానీ రాజకీయం చేయడానికి రాజకీయ నాయకులు ఉండాలి, నీ చుట్టూ కోటరీ ఉండాలి. ఆ కోటరీ కూడా ఈరోజు కూలిపోయే పరిస్థితి అని చెప్పి విశ్లేషణ అంటున్నారు. ఏంటి దానికి కారణాలు? ఎవరు? ఒక వ్యక్తికి అన్యాయంగా
అక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది, చంద్రబాబుని అరెస్ట్ చేస్తున్నారు, చంద్రబాబుకి ఇంకోటి జరిగింది, లేకపోతే ఇంకొక వ్యక్తికి రామోజీరావు ఇంటికి వెళ్ళి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన బెడ్ మీద మంచం మీద ఉంటే అరెస్ట్ చేయడానికి సిఐడి విచారణకి వెళ్ళడం అనేది ఇలాంటి పరిస్థితులు ఖండించకపోవడం చాలా 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 చేయడం జరిగింది 2019 నుండి 2024 వరకు. మీరు దానికి భగవంతుడు ఇచ్చిన శిక్షే ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఇలా అయిందని చాలా మంది అనుకుంటారు. ఏదో గత జన్మలో ఈ జన్మలో మనం చేసిన తప్పులు నెక్స్ట్ మన పిల్లలకు తగులుతాను కూడా తప్పు, ఈ జన్మలో చేసిన తప్పులు ఇప్పుడు ఆన్ ద స్పాట్లోనే జరిగిపోతున్నాయి అనడానికి కారణం ఇది ఒక నిదర్శనం. ఇప్పటికైనా తేరుకొని కేటీఆర్కి వయసు ఉంది కాబట్టి ఎలా ఏం చేయాలి ఏంటి అనేది ముందుకొచ్చి మాట్లాడి అందరితో కలిసిమెలిసి ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుందో, లేకపోతే అసలు చాలా మంది అనుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయినా సరే వైసీపీ ఉండదు, ఎందుకంటే అందులో చాలా మంది జైలుకి వెళ్తారు, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడేది కూడా ఉండదు. కానీ మీ పరిస్థితి ఒకసారి చూసుకోండి, ఎందుకంటే 34 మంది వరకు మీరు గెలిచింటారు, అది మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం మీకే వచ్చింది. అలాంటిది ఈరోజు మీ పరిస్థితి ఏంటి? అందుకొరకు ఎవరిని మనము అవతల వ్యక్తి గౌరవించి మనం మళ్ళీ గౌరవం తీసుకుంటే ఎంతో హుందాగా ఉండి ఈరోజు మీకు చాలా మంది ఓడిపోయిన అయ్యో మా కేసీఆర్ మా కేటీఆర్ అనుకునే పరిస్థితి ఈరోజు లేదు. తెలంగాణ బాపు అని చెప్పుకుంటున్నారు, ఆ బాపుకి పరిస్థితి ఏంటి ఇది ఒకసారి గమనించి ప్రతి ఒక్కరూ మళ్ళీ వాళ్ళ కొరకు చెప్పింది కాదు, ఎదుటి వ్యక్తి కూడా చెప్తున్నాను, మనం చేసే తప్పొప్పులను మనం అప్పటికప్పుడే క్షమాపణలు అడిగి తెలుసుకుంటే బాగుంటుందేమో, లేకపోతే ఇదే పరిస్థితి జరుగుతుందేమో అనేది చూడండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్, ఈ రిటర్న్ గిఫ్ట్లు అన్నీ పోయినాయి. ఒకసారి బాగా ఆలోచించుకొని పార్టీల కోసం కాదు వ్యక్తులు కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది కాబట్టి మనం పునరాలోచించుకొని మనం చేసిన తప్పొప్పుల్ని మనమే సరిదిద్దుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నేను మీ దండుపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.